హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంకాయ పచ్చి పులుసుని ఇలా ఒకసారి మిక్సీలో వేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చూడడానికైనా తినడానికైనా. వేడి వేడి అన్నం పెట్టుకుని దానిలో కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకుని ఈ వంకాయ పచ్చి పులుసుని వేసుకుని తింటే రుచి అద్దరిపోతుందంతే. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఈ పచ్చి పులుసు కోసం ఒక 15 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఘాటుగా ఉన్నాయి కాబట్టి నాకు సరిపోతాయి. మీ దగ్గరున్న పచ్చిమిర్చి ఘాటు లేకపోతే ఇంకో 5-6 ఎక్స్ట్రా వేసుకోండి. వంకాయలు 5 తీసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, కొంచెం కరివేపాకుని కూడా తీసుకున్నాను. చింతపండులో వేడి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి పచ్చిమిర్చిని వంకాయలను వేయించుకుందాం. పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుంటే అవి మీదకి చిందకుండా ఉంటాయి. ఆ పచ్చిమిర్చిలో కొంచెం ఆయిల్ వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ మాడకుండా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుంది. ఆ పచ్చిమిర్చిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పచ్చి పులుసుకి కరివేపాకు చాలా రుచిని ఇస్తుంది. ఆ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసి నేను ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఆ పచ్చిమిర్చిలో వేసుకుని దానిలోనే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వంకాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. వంకాయలను ఇలా ముక్కలుగా కోయకుండా వంకాయలతోనే పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకొని కూడా తీసుకుంటారు. అలా తీసుకున్నా సరే రుచి చాలా బాగుంటుంది. ఇష్టమున్నవారు అలా కూడా కాల్చి పైన పొట్టు తీసేసి ఆ గుజ్జుని తీసుకోవచ్చు. వంకాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆ మిశ్రమం అంతా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో ఆ పచ్చిమిర్చి వంకాయ ముక్కలంతటినీ వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత దానిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుని తీసుకుందాం. ఒక్కసారి మిక్సీ వేసి దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. ఆ వాటర్ని అలాగే ఉంచుకొని చింతపండును మాత్రమే తీసుకుని వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో ఆ చింతపండు రసాన్ని వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవడం వలన పచ్చి పులుసు చాలా చిక్కగా సిల్కీగా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిగిలిన చింతపండు రసాన్ని కూడా దానిలో పోసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. తరువాత తగినంత వాటర్ని తీసుకొని దానిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న కారానికి పులుపుకి తగ్గట్టుగా వాటర్ చూసుకుని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి ఆ పేస్ట్ అంతా వాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఆ మిశ్రమం అంతటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వలన దానిలో ఉన్న వేస్ట్ అంతా పోయి పచ్చి పులుసు చాలా చిక్కగా సిల్కీగా వస్తాయి. పచ్చి పులుసు పలుచగా కంటే చిక్కగానే చాలా బాగుంటాయి. చూడండి ఎంత చిక్కగా సిల్కీగా కనబడుతున్నాయో. ఇప్పుడు దానిలో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చి పులుసుని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత దానిలో కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఆ కరివేపాకు, ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత దానిలో ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న పచ్చి పులుసుని పోసుకోవాలి. ఆ తాలింపులో ఆ పచ్చి పులుసుని పోసిన వెంటనే స్మెల్ చాలా బాగుంటుంది. తాలింపు మంచిగా వేగితేనే చారుకు కూడా రుచి మరింత పెరుగుతుంది. అలాగే దానిలో కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి.
పచ్చి పులుసులో మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కల్ని తింటూ ఉంటే ఆ రుచి మర్చిపోలేమంతే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ.